హాయ్ బేటా, బాగున్నారా మీరు? మేము బాగున్నాము. మనం అందరం బాగుండాలి బేటా. ఇక గుడ్లు తోటకూర వండి చూపిస్తున్నా బేటా. ఈజీ రెసిపీ, మంచి హెల్దీ ఫుడ్ బిడ్డ ఇది. ఆకుకూర ఎందుకంటే పిల్లలు కొంతమంది ఆకుకూర సరిగా తినరు. అట్లాంటప్పుడు ఈ ఎగ్గులు వేసి చేసినాం అనుకో, ఎగ్గు కోసమైనా ఆకుకూర తినేస్తారు బిడ్డ. ఓకేనా? ఇవి బిడ్డ తోటకూర 2 కట్టలు తీసుకున్నాం, మంచి పెద్ద కట్టలు 2 కట్టలు, 3 గుడ్లు. ఈ తోటకూర ఏం చేసిన మంచి ఏరి క్లీన్గా కడిగి సన్నగా కోసి పెట్టుకున్న బిడ్డ. 3 గుడ్లు, ఉప్పు, పసుపు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, సరిపడినంత నూనె బిడ్డ. ఏదో బిడ్డ స్టవ్ వెలిగించుకొని చెట్టు పెట్టేసి నూనె పోసిన బిడ్డ. సరిపడినంత నూనె పోసుకున్నా. ఇక బిడ్డ ముందు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానా, ఎందుకంటే మనం పిల్లలు ఏరి పక్కన పెడతారు. ఇట్లా వేసినాం అనుకో పచ్చిమిరపకాయలు ఫ్రై అవుతాయి, కూరతో పాటు తినేసేయచ్చు బిడ్డ. ఇక బిడ్డ కొంచెం ఇట్లా ఏదైనా ఉల్లిగడ్డలు వేసేయండి బిడ్డ. నిన్న వర్షం పడినందుకు నాకు ఈ కూర చూపించాలని అనుకున్నాను బిడ్డ. ఎందుకంటే మా నాయనమ్మ చేస్తుండే, వర్షం పడ్డదంటే చాలు ఇక మా అమ్మ పిండి తడుపుతుండే చపాతీలకు. మా నాయనమ్మ ఏం చేస్తుండే, చుట్టూ మాకు కొంచెం ప్లేస్ ఉంటే అందులో తోటకూర, అదేమంటారు కొత్తిమీర, పుదీనా అట్లాంటివన్నీ పెంచుకుందరు. అందుకెళ్ళి ఇంత తోటకూర కోసుకొచ్చి ఇట్లా సన్నగా కోసి కడిగి కోసి ఇట్లా గుడ్లు వేసి వండుతుండే. మా నాయనమ్మ కూర చేసేది లోపల మా అమ్మ చపాతీలు చేస్తుండే బిడ్డ. అందరం ఇట్లా కూర్చొని మంచిగా తింటుంటిమి. చాలా చాలా బాగుంటుందన్న. అయ్యో బిడ్డ పసుపు వేసేసిన, ఉప్పు వేసేసిన, కొంచెం కలుపుకొని తోటకూర పెట్టేసేయాలి బిడ్డ. ఏదో బిడ్డ తోటకూర పెట్టేసి కొంచెం కలుపుకోవాలి మనం. బిడ్డ ఇక తోటకూర వేసిన కలుపుకొని మూత పెట్టుకున్నాం బిడ్డ. అయితే రొట్టెలు అయితేనే ఉంటుండే, ఈ కూర తొందరగా అయిపోతుంది కదా. ఇక అందరికీ పిత్తల గిన్నెలని తింటాం బిడ్డ. అప్పుడు రొట్టెలు కూర అందరికి వేసిస్తే తింటుంటిమి. డైరెక్ట్ పెంక మీదకించి గిన్నెలకే పడుతుండే మాకు రొట్టెలు, అంత వేడివేడిగా మంచిగా ముచ్చట చెప్పుకుంటూ తింటుంటాం బిడ్డ. మస్తు మంచిగా ఉంటుంది బిడ్డ. నాన్న ఇగో జరసేపు మూత పెట్టి కొంచెం సేపు ఉడకనిద్దాం బిడ్డ. ఇగో బిడ్డ ఆకుకూరలతో రకరకాలు చేస్తుండే మన మంచి టేస్ట్గా ఉంటుండే. ఆకుకూరలు బాగా అలవాటు చేసింది బిడ్డ మాకు. అన్ని రకాల ఆకుకూరలు తింటాము నేను. ఇగో నాన్న ఇది ఇట్లా ఉన్నప్పుడే కొంచెం మూత పెట్టేసుకుందాం. ఇంకా కొద్దిగా ఉడికినాక గుడ్లు కొడదాం బిడ్డ. ఇగో బిడ్డ మంచిగా ఉడికింది. ఇప్పుడు గుడ్లు కొట్టేసుకున్నాం మనం. మీ ఇష్టం బిడ్డ, నేను వేసుకొని 2, 3, 4 మీ ఇష్టం. ఇక కూరని బట్టి ఎన్ని కావాలని మీరు వేసుకోండి. ఇక బిడ్డ కొంచెం ఉప్పు, మరీ సప్పకు లేకుండా అట్లా పైన చల్లేసేసి కలిపొద్దు బిడ్డ. ఇప్పుడే ఇక మూత పెట్టేసుకొని మెల్లగా ఉడకనియాలి బిడ్డ. ఇక బిడ్డ ముద్ద తీసి కలుపుకోవాలి బిడ్డ. ఇట్లా ముక్కలు ముక్కలుగా. ఇక బిడ్డ కూర రెడీ అయింది. ఇట్లా ముక్కలు ముక్కలు కొంచెం అక్కడక్కడ కనబడేలా కలుపుకోండి. ఇది ఇప్పుడు అయింది, తీసేసుకుంటా బిడ్డ. దించేసుకొని డిష్ అవుట్ చేసుకుంటా. ఇక బిడ్డ గుడ్లు తోటకూర రెడీ అయింది, డిష్ అవుట్ చేస్తున్నా. అయితే ఇది పిల్లలు మంచి ఇష్టంగా తింటారు. మీరు కూడా చేసి చూడండి. ఈ చపాతీలకు బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుందన్న. మా అత్త కరీంనగర్లో ఉంటారు.
అత్త ఏం వండినావు అంటే గుడ్లు మాడిసిన బిడ్డ అంటది, పాలకూర మాడిసిన బిడ్డ అంటది. చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళు అనే ఆ భాష మంచిగా అనిపిస్తుంటుంది. కావాలని మేము మళ్ళీ అడుగుతుంటాం, అత్త ఏం వండినావు అత్త ఏం వండినావు అంటే ఇట్లా మాడిసిన బిడ్డ అంటే మంచిగా అనిపిస్తుంది మాకు. ఓకేనా బిడ్డ, మీరు కూడా చేసి చూసి తిని రుచి చెప్పండి. ఓకే బిడ్డ.